ఒక సెలబ్రిటీ జ్యోతిష్యుడు అని చెప్పుకుంటున్నటువంటి ఒక స్వామీజీ ఎవరైతే ఉన్నారో నేను మారిపోయాను అంటూ ఎప్పుడైతే ఏపీకి సంబంధించినటువంటి ఒక ఫలితాలు వచ్చినప్పుడు చెప్పిన అతను ఇక మారవా, నువ్వు మారవా అన్నట్టుగా మళ్ళీ అనిపించుకుంటున్నాడు ఆ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్. అయితే ఇంతకీ ఆ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ ఎవరు, అతను ఏమన్నారు, ఇంకా మారలేదా అని ఎందుకు అనిపించుకుంటున్నాడు అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఫేమస్ సెలబ్రిటీ ఎవరు ఆస్ట్రాలజర్ అని చెప్పుకుంటున్న ఎవరైతే ఉన్నారో తనకి లేని అలవాటు అంటూ లేదు, తిండంటూ లేదు, లేదా అసలుకి ఆయన నోట్లోంచి వాడని పదాలు అంటూ లేవు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే తెలంగాణలో మళ్ళీ ఇక పైన వచ్చే 3 సార్లు కూడా కేసీఆర్ఏ సీఎం అని చెప్పేసి అన్నాడు, అది జరగలేదు. ఇంకోటి ఏదైతే ఉందో క్రికెట్ మ్యాచ్ విషయంలో వస్తే అక్కడ తప్పిదాలు జరిగాయి, కొంతమంది హీరోయిన్ విషయాల్లో కూడా తప్పిదాలు జరిగాయి. లాస్ట్కి ఆఖరికి తనకి క్షమాపణ చెబుతూ ఏదైతే ఏపీలో వచ్చినటువంటి రిజల్ట్స్ మీద తను ఇచ్చినటువంటి యొక్క జవాబు కానీ అది ఏదైతే క్షమాపణ కానీ ఓకే ఇక మారిపోయాడని చెప్పేసి అనుకున్నాం. కానీ మళ్ళీ ఏదో ఇంటర్వ్యూ ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఇంకా మారలేదు, ఇక మారడు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. అది ఇంతకీ ఆ స్వామీజీ ఎవరు, ఆయన గురించి మీరు ఏం చెప్తారు? కుక్కతో ఒక వంకర మీరు చూశారు. వంకర మనం సరిచేయగలం అండి. వీళ్ళు కూడా అంతే. ఈయన జ్యోతిష్యం ఎవరైతే చెప్తున్నారో ఈ వేణుస్వామి అన్న వ్యక్తి కూడా అవసరార్థం ఏమైనా మాట్లాడతారు, మళ్ళీ అవసరం తీరాక క్షమాపణ చెప్తారు. అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఆ రోజు ప్రజలు కొడతారని చెప్పి భయపడి ఒక వీడియో రిలీజ్ చేసేసాడు ఆయన. చేసి 1 నెల దూరంగా ఉన్నాడు మీడియాకి. తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదని ఆయన ఊరుకోలేకపోయాడు. మళ్ళా రావాలి కదా, సీన్ మీదకి రావాలి. ఎందుకంటే మళ్ళా ఆన్ స్క్రీన్ కనిపించకపోతే నిద్ర పట్టట్లేదమ్మా. ఏదో ఒక వార్తలో మనిషి ఉంటాడు కదా, అట్లా మళ్ళీ ఒక ఛానల్కి ఏదో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో అతను అన్నీ అడిగాడు. అడిగితే ఈ ప్రశ్న కోసమే నేను ఎదురు చూస్తున్నాను, కరెక్ట్గా అడిగావు అంటాడేంటో. అంటే మీరు ఆ రోజు అలా అన్నారు కదా, మళ్ళీ ఎందుకు మరి ప్రభాస్ ఇంకా సినిమాల్లో ఇంకా జీవితం పరిసమాప్తం అయిపోయింది, ఇంకా సినిమాలు ఏవి హిట్ కావన్నారు కదా. అంటే నేను చెప్పింది జరిగింది కదా, సాహో ఏమైంది, రాధేశ్యామ ఏమైంది, ఆదిపురుష ఏమైంది, కరెక్టే కదా అంటాడు. అంటే మీకు కొన్ని చోట్ల ఎట్లా ఉంటుందంటే సంభాషణలు అండి, కొంతమందివి మీరు అడిగారు అనుకోండి, నేను చెప్పా కదా అంటాడు, ఇవాళ తప్పు చెప్పాను ఒప్పుకోడు. అట్లాగా మూర్ఖులతో వాదన ఇలాగే ఉంటుంది. అంటే నేను నిన్న చెప్పింది కరెక్ట్ అయింది కదా నీకు, అప్పుడెప్పుడో చెప్పింది కరెక్ట్ అయింది, ఇవాళ చెప్పింది అవ్వలేదు, అయితే ఏంటి అన్నట్టుగా అనమాట. ఇప్పుడు ఈయన చెప్పినవన్నీ నిన్న ఇంటర్వ్యూలో అలాగే ఉన్నాయి. అయితే నిజంగా ఆయన ఏదైతే మభ్యపెట్టే ధోరణి ఏదైతే ఉంటుందో, నమ్మించే ధోరణి ఏదైతే ఉంటుందో, అందరూ కూడా అక్కడే ఆగిపోయారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవానికి ఆయన చెప్పినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే రాధేశ్యామ్ కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి ఒక ఆదిపురుష్ కావచ్చు, దాని తర్వాత సలార్ కావచ్చు, మిగతా కొన్ని సినిమాల గురించి ఆయన చెప్పడం ఏదైతే ఉందో, ఈ సినిమాలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఆయన అన్న మాటలు, ఏదైతే రాధేశ్యామ్ కావచ్చు, ఆదిపురుష్ కావచ్చు, ఈ సినిమా అయిపోయిన తర్వాత ఆయన వ్యాఖ్యానం ఏం చేశారంటే, ఇక పైన ఖచ్చితంగా ప్రభాస్ హిట్ అంటూ దొరకదు, ఇక పైన అయిపోయింది రాసుకోండి, ఒకవేళ నిజంగా ప్రభాస్తో సినిమాలు తీసుకోవాలంటే మటుకు ఫస్ట్ జ్యోతిష్యుల్ని కలవండి అని చెప్పి ఒక మాట అన్నాడు. కానీ ఇది అయిన తర్వాతే సలార్ రిలీజ్ అయింది. సలార్కి సంబంధించి ఆయన చెప్తుంది ఏంటంటే 135 కోట్లు మైనస్లో ఉంది సలార్ అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ సలార్ 135 కోట్లు మైనస్లో ఉందండి, అది ఇంకా మంచి ప్లస్లో ఉంది. అది కాక సలార్ పార్ట్ 2 కూడా రాబోతుంది. సలార్ హిట్ కాకపోతే బ్రహ్మాస్త్ర సినిమా కూడా తీశారు బాలీవుడ్ వాళ్ళు, వాళ్ళు అక్కడితో ఆపేశారు. అది 5 సిరీస్ ఉంటాయని చెప్పేసి ఆపేశారు. అదేవిధంగా సలార్ పార్ట్ 2 తీయాల్సిన అవసరం ఉండదు కదా డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ. అయితే అదొక మాట మాట్లాడాడు. అది ఈ 2 సినిమాలు అయిపోయిన తర్వాత. కానీ దీని తర్వాత కల్కి దగ్గర 2 వారాల్లోనే దగ్గర 1000 కోట్లు. అవునండి. ఆయన మరి ఇప్పుడు ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో, ఎవరైతే మనకి అశ్విని దత్ గారు, మరి ఆయన ఖచ్చితంగా వేణుస్వామి దగ్గర జాతకాలు చూయించుకున్నారని చెప్పి అనుకోవాలంటారా? మరి అది కూడా చెప్తాడు, నా దగ్గరికి వచ్చారని అబద్ధం చెప్పినా చెప్తాడు ఆయన. నా సలహా తీసుకున్నాకే వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారు, నేనే ముహూర్తం పెట్టాను, నా సలహా తీసుకున్నాకే వాళ్ళ సినిమా మొదలు పెట్టారంటాడు. మీరు అలాంటి సందేహపడక్కర్లే. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఒక ముఖ్యమంత్రి నెగ్గడానికి 72 కోట్లు ఖర్చు పెట్టాట ఈ 2 రాష్ట్రాల్లో. ఒక ముఖ్యమంత్రి ఓడిపోవడానికి ఒక ఆయన పూజలు చేయించాట, అది ఎవడో మనకు తెలియదు. అంటే నోటికి ఒక శుద్ధి బద్ది ఉండదు ఆయనకి.
ఆయన మాట్లాడతాడు అంతే, మనం చూడలేదు కదా. ప్రభాస్కి మా ఇంట్లోంచి వెళ్తాయి ఆర్గానిక్ మామిడి పళ్ళు, వాళ్ళ ఇంటి నుంచి కూడా మాకు అన్నీ వస్తాయి అన్నాడు ఆయన. అంటే మనకు తెలియదు, అది వస్తే రావచ్చు, అందులో తప్పులేదు. శ్యామల గారు ఏమైనా పంపించారేమో మనకు తెలియదు, అంటే వాళ్ళ అమ్మగారు. కాబట్టి ఇప్పుడు అంత మాత్రాన దానికి దీనికి సంబంధం లేదు కదండి. ఇప్పుడు వ్యక్తిగత పరిచయాలు వేరేగా ఉంటాయి, ఇప్పుడు ఇచ్చిపుచ్చుకోవటాలు ఉండొచ్చు, కానీ జాతకాలు చెప్పటం వేరు, వ్యక్తిగతం వేరు. ఈయన జాతకాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఈయన మళ్ళా ఆన్ స్క్రీన్ వచ్చేసి నేను అలా చెప్పాను ఇలా చెప్పాను నేను అంటే ఆయన మళ్ళా సమర్థించుకుంటున్నాడు. ఇది ప్రజలు మళ్ళా ఈయన దారిలోకి వచ్చేసి ఈయనకి డబ్బులు సమర్పించుకుని మళ్ళా వేలు లక్షలు ఇచ్చి పూజలు చేయించుకుని మళ్ళీ మోసపోతారేమో అని మనం చెప్తున్నాం ఇవన్నీ. కాబట్టి వేణుస్వామి లాంటి వాళ్ళు సీజనల్ జ్యోతిష్యులు వీళ్ళు. ఈయన అసలు ఎందుకు సెలబ్రిటీ జ్యోతిష్యుడయ్యాడో నాకైతే అర్థం కాలేదండి. అంటే ఈయన చెప్పే మాటలు నచ్చుతున్నాయా లేకపోతే అబద్ధాలు నచ్చుతున్నాయా ప్రజలకి, మరి లేదు ఈయన ఏమైనా మెస్మరైజ్ చేస్తున్నారా మనకైతే తెలీదు. ఈ విషయాల్లో మాత్రం ప్రజలైతే ఒక అవగాహనతో ఉండాలండి. ఈ వేణుస్వామి అనే కాదు, ఇంకా కొంతమంది కూడా ఇప్పుడు అందరూ కూడా ఓడిపోగానే స్వరాలు మార్చేస్తారు కొంతకాలం. నాట్ ఈవెన్ జ్యోతిష్యులండి, ఈవెన్ సెలబ్రిటీస్గా చెప్పుకునే యాంకర్స్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, ప్రతివాడు రకరకాలుగా మారిపోయారు. కానీ ఆ మార్పు వాళ్ళు అంటే వాళ్ళ రాజకీయ ప్రస్థానం కోసం వాళ్ళు మారారు, లేకపోతే వాళ్ళ అవకాశాల కోసం మారారు. కానీ ఇలాంటి వాళ్ళు మారామని చెప్పుకుని మళ్ళీ ఇలా ఉంటే మాత్రం ఇది సమాజానికి చాలా చేటు చేస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఈయన మాటల్లో ప్రలోభంలో మళ్ళీ ప్రజలు పడతారు. కాబట్టి అసలు ఇలాంటి వాళ్ళని మళ్ళీ ఇంటర్వ్యూ చేయటం కూడా తప్పు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్కి వ్యూస్ రావాలని చెప్పి ఇలాంటి వాళ్ళని చేసామనుకోండి, దానివల్ల ప్రజలు చూస్తారు, మీకు వ్యూస్ వస్తాయి. కానీ ప్రజలకి న్యూస్ ఇస్తున్నాం అనుకుని మీరు వాళ్ళని అనవసరంగా గోతిలో పడేస్తున్నారు మీరు. కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆలోచించాలండి. ఇప్పుడు ఒకటి రెండు యూట్యూబ్ ఛానల్స్ వేణుస్వామిని బాగా పీక్కి తీసుకెళ్ళాయి, మనకు బాగా తెలుసు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. కానీ నేను అనేది మీ అవసరం కోసం ఒక వ్యక్తిని గొప్పవాడిని చేసి అంటే అక్కడ బెదిరించి డబ్బులు సంపాదించుకున్నాడు అతను అంటారు, మనకు తెలియదు అవంతా. ఏది ఏమైనా కూడా మీకు ఇష్టమైంది కదా అని ఒక వ్యక్తిని అనవసరంగా గొప్పవాడిని చేయొద్దు, ఒక వ్యక్తిని అనవసరంగా కిందకి దింపను వద్దు. వాళ్ళని వాళ్ళుగా బతకనివ్వండి. వాళ్ళ మూలంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజలు సుఖంగా బతికేలాగా మనం చెప్పాలి. కానీ ఈ సోషల్ మీడియా వచ్చింది కదా, నాకు డబ్బులు కావాలి, నేను వ్యూస్ కావాలి అనుకుని ఇలాంటి అడ్డమైనవి చేస్తే ప్రజలు మాత్రం చూస్తూ ఊరుకోరని నేను అనుకుంటున్నానండి. అయితే గతంలో తను ఇచ్చినటువంటి ఒక వీడియో బయట ఏదైతే ఉందో దాంట్లో స్పష్టంగా చెప్పారు ఏంటి అంటే, నేను ఇకపై సినీ రాజకీయాలకు సంబంధించి ఎటువంటి విశ్లేషణలు నేను చెయ్యపోను అని చెప్పేశారు. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ప్రస్థానాన్ని మళ్ళీ మొదలు పెడితే ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు? అప్పుడు దానికి ఇంకేదో పదం చెప్తాడండి ఆయన. ఇప్పుడు నేను విశ్లేషణ చేయట్లేదు, లేకపోతే నేను జాతకాలు చెప్పట్లేదు, నేను దాని గురించి ఊరికే మీకు అవగాహన కల్పిస్తున్నాను, ఏదో చెప్తాడు ఆయన. ఆయన మాట మార్చడంలో దిట్ట కాబట్టి. కానీ ఇది మాత్రం మంచి పద్ధతి కాదండి. ఇట్లాగా వీళ్ళ అంటే ఇప్పుడు ఏంటి, ఆయనకి మళ్ళీ డబ్బులు కావాలి, మళ్ళీ సంపాదించాలి. ఇప్పటికే చాలా సంపాదించాడు ఆయన. ఆ సంపాదించిందంతా సంతృప్తి పడి హ్యాపీగా బతకచ్చు కదా. నెక్స్ట్ టైం ఇంకేదైనా జరిగితే కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టాలంతే. అంటే ఆయన జాతకం ఆయన చూసుకోవాలి, అది నేను అంటున్నది. అయితే సంపాదన అనేది ఏదైతే ఉందో దాంట్లో ఆయనకి ఇంకొక మార్గం కూడా ఏంటి అంటే మనకు ఒక పబ్ని నడిపిస్తున్నారని చెప్పాను. అయితే సాధారణంగా చెప్పుకోవాలంటే ఇలా పురోహితం కావచ్చు, లేదా ఆస్ట్రాలజీ కావచ్చు, లేదంటే ఒక బ్రాహ్మణ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు అయి ఉండి నిజంగా పబ్బు నడపొచ్చా, అలాంటి పనులు చేయొచ్చా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా నడపరండి. అసలు నిజంగా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు అంటే మనకి తెలిసి మా ఫ్యామిలీస్లో చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు కూడా డబ్బులు తీసుకోరండి. 99% డబ్బులు తీసుకోరు. మీకు తెలుసా ఎంత ఖచ్చితంగా చెప్తారంటే జాతకం అంత ఖచ్చితంగా చెప్తారు. అలాగని వాళ్ళు ఏమీ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోరు, లేకపోతే మేము చెప్తామని బోర్డులు పెట్టుకోరు, వాళ్ళు ఏమీ చేయరు. వాళ్ళు శాస్త్రంగా చదువుకున్నారు, లేదు అది పరంపరగా వచ్చి వాళ్ళ నోటంటే అది వస్తుంది తప్ప. ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా దొంగ జ్యోతిష్యులు అంటాను నేను. దొంగ బాబాలు ఎలా ఎక్కువైపోయారో జ్యోతిష్యం అనేది కూడా ఈరోజు అలాగే అయిపోయింది కదండి. దీనికి మీరు ఒకటి మాత్రం చెప్తానండి, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇవన్నీ కూడా అసలు ఈ భక్తి అనేది కానీ జ్యోతిష్యం కానీ ఇవన్నీ కూడా ఇలాగ బయటకు వచ్చి ప్రజల్ని మోసం చేయడానికి రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టి దాన్ని వాళ్ళు కమర్షియల్ చేసి వాళ్ళు ఒక్కొక్క స్లాట్కి వాళ్ళు 25,000, 30,000, 50,000 తీసుకుని ఒక అరగంట ప్రోగ్రామ్కి అలా చేశారు. ఆ డబ్బులకి తీసుకుని అంటే వాళ్ళు ఛానల్ బాగుంది,
వాళ్ళు ఏడాదికోసారి మీకు తెలుసు 15 రోజులు అక్కడ ఇందిరా పార్క్లో చాలా కార్తీక మాసం చేస్తారు. ఇప్పుడు భక్తి అనేది ఎప్పుడైతే కమర్షియల్ అయిపోయిందో దానికి ఎక్కడ పవిత్రత ఉంటుందండి? ఇప్పుడు మనుషుల్ని ఇలాగ మీరు నాశనం చేసేసి ఇప్పుడు భక్తి వచ్చాక ప్రతి ఛానల్ వాళ్ళు భక్తికి సంబంధించి పెట్టారు. ఇప్పుడు మీరు చెప్పింది నేను చెప్పను, నేను చెప్పింది ఇంకొకళ్ళు చెప్పరు, ఇంకోళ్ళు చెప్పింది ఇంకోళ్ళు చెప్పరు. ఆఖరికి ఎవరికి కూడా అసలు పూజా విధానము తెలియదు సరిగా, హిందూ సంప్రదాయాలు తెలియదు, పురాణాలు తెలియదు, మనకి ఏమీ తెలియదు, మనం మాట్లాడేస్తాం. అంటే నాకు తోచింది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేస్తాను, మీరు వినేయాలి. ఒక దీపం పెట్టడం ఎలాగా అన్నదానికి 100 వ్యాఖ్యానాలండి. దీపం ఎవరింట్లో వాళ్ళు 2 వత్తులు వేసుకుంటారో 1 వత్తు వేసుకుంటారో మనకి ఎందుకు, అది వాళ్ళ సౌలభ్యాన్ని బట్టి వాళ్ళు పూజ చేసుకుంటారు, వాళ్ళ పరంపరగా ఏమొస్తుందో చేస్తారు. దానికి వీళ్ళు చెప్తారండి, కాదు ఇలాంటి దీపమే పెట్టాలి, కాదు అలాంటి దీపమే పెట్టాలి. నేను అనేది భక్తి ఏదైనా చెయ్యొచ్చండి, నేను ప్రోగ్రాములు చేయడం తప్పని అంటల్లా, కానీ ప్రజల్ని మనం మూఢులుగా చేయకూడదు, ప్రజల్ని మనం కన్ఫ్యూజ్ చేయకూడదు. వాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది, భక్తి ముసుగులో పడి ప్రజలు ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఎంత డబ్బులు తగలేసుకుంటున్నారో, ఎన్ని రకాలుగా అసలు మీరు నమ్మరు. నేను మళ్ళీ కొన్ని మాట్లాడితే బాగోదు, నేను ఏదో హిందుత్వాన్ని ఇది చేస్తున్నాను అనుకుంటారు. అది కాదు, నేను హిందువునే, కానీ ఏది కూడా లిమిట్స్ దాటకూడదు అంటాను నేను. భక్తి అయినా సరే వాళ్ళ వాళ్ళ మనసుల్లో ఉంటుంది, కానీ దాన్ని ఎవడు కూడా ప్రదర్శించడు కదండి బయటికి బాహ్యంగా. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఛానల్స్ అనేవి ఏవైతే ఈరోజు మనుషుల్ని పాడు చేస్తున్నాయో, వీళ్ళు డబ్బు సంపాదన కోసం ఇలాంటివి చెయ్యొద్దని చెప్తున్నాను నేను. ఇలాంటి వేణుస్వామి లాంటి వాళ్ళు కూడా డబ్బు కోసం మళ్ళీ ప్రజల్ని తప్పుదోవ పట్టించద్దు. అసలు ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూస్ చేయకూడదండి. ఇలాంటి వాళ్ళకి ఒకసారి అసలు ఎవడైనా కేసు పెడితే కానీ వీళ్ళకి బుద్ధి రాదని నేను అనుకుంటా. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా వేణుస్వామి పైన ఎలాంటి చర్యలు ఉంటాయి, ఎందుకంటే తనకే తానే వచ్చేసి ఎటువంటి సినీ రాజకీయాలపై నేను ఎటువంటిది కూడా మాట్లాడను అంటూనే మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన విజ్ఞతకే వదిలేద్దాం, నిజంగా ప్రజలు కూడా ఎలాగా దీన్ని చూస్తారని చూద్దాం. నమస్తే.